మొదటిగా దేవునికి నా వందనాలు, అలాగే మమ్మీకి డాడీకి నా వందనాలు చెప్పుకున్నాను. నేను అక్టోబర్ నెలలో వచ్చాను ఇక్కడ ప్రార్థనకి. స్టార్టింగ్ ఫస్ట్ రావటం అదే. ఇక్కడికి అమ్మ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు, వాళ్ళందరూ అక్కయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు. ఒక్క నెల రా అని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే రాలేదు, కానీ ఆ నెలలోనే రావటం ఫస్ట్ టైం. నాకు అప్పుడు కూడా అడ్రస్ తెలియలేదు. తిరిగి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంటికి. అప్పుడు మా అక్కయ్య అంటాను ఉంది, వద్దు నాగమ్మ, వెళ్ళబాకు, వెళ్ళావంటే చాలా నష్టపోతావు, వచ్చావంటే దేవుని అభిషేకం పొందుకుంటావు, రా అని చెప్పేసి అక్క చాలా ప్రోత్సాహం చేసింది. వచ్చాను. నేను గర్భఫలం కోసం వచ్చాను. గర్భఫలం కోసం అయ్యగారు స్టేజ్ ఎక్కమన్నప్పుడు నేను ఇక్కడ స్టేజ్ ఎక్కి నుంచున్నాను. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాపకి ఇప్పుడు 4వ సంవత్సరం. ఇంకా ఇంతవరకు రాలేదని చెప్పేసి గర్భఫలం కోసం నేను వచ్చాను. నేను గర్భఫలం కోసం ప్రార్థన చేయించుకున్నాను. అలాగే తైలాభిషేకం అప్పుడు కూడా అయ్యగారితో నేను తైలాభిషేకం చేసేటప్పుడు అయ్యగారు నాకు ఫస్ట్ అమ్మాయి పుట్టింది, మళ్ళీ ఇప్పుడు నాకు అబ్బాయి కావాలని చెప్పేసి నేను అడిగినప్పుడు అయ్యగారు నా తల మీద చేయబెట్టి ఇచ్చేసాడు పో అని చెప్పేసి అనగా నేను చాలా సంతోషంగా వెళ్ళాను. ఇప్పుడు నాకు 3వ నెల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుకి 2 నుండి 3 వచ్చినాయి. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. చూడండి, సహోదరికి మొదటిగా పాప పుట్టిందంటండి. 4 సంవత్సరాలు అవుతుంది. మరలా పాప తర్వాత పిల్లలు లేరు. మరి తైలాభిషేక ఆరాధనకి అక్టోబర్ మాసంలో ఇక్కడ రావడం జరిగిందండి. అప్పుడు పిల్లలు లేని వారు ఎవరో రండి అని అన్నప్పుడు స్టేజ్ పైకి బిడ్డ రావడం జరిగింది. వచ్చినప్పుడు మరి దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు బిడ్డ మరి అడిగారంట, అయ్యా నాకు ముందు పాప, నాకు ఇప్పుడు బాబు కావాలి అని చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థించి నీకు కుమారుని ఇచ్చాడు పో ఇక దేవుడు అని చెప్పాను అన్నప్పుడు ఆ మాట రిసీవ్ చేసుకొని వెళ్ళారంట. మరి చాలా హ్యాపీగా దైవజనులు పలికారు అంటే అది ఖచ్చితంగా 100% జరుగుద్దని విశ్వాసంతో బిడ్డ వెళ్ళారు. అదే నెలలో బిడ్డ కన్సీవ్ అవ్వడం జరిగిందండి. అద్భుత రీతిగా మరి ఇప్పుడు 2nd మంత్ కంప్లీట్ అయ్యి 3rd మంత్ నడుస్తుంది. మరి దేవుడు మరి ఆ బిడ్డ గర్భాన్ని తెరిచి చక్కని కుమారుని ఇవ్వబోతున్నది. గట్టిగా చెప్పండి. దేవా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.